सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितहे लसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसिते ससदचापपाशां कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपा कुसुमभासुरां జపవిధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమోర్జవి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమోర్జం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం, పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్ళి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే పెళ్ళి జరగాలి అనేటట్లయితే, పెళ్ళి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికి చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది అంటే, తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి.
వీళ్ళ కళ్యకు ఉంటుందా ఉండదా, విడబడిపోతారా? అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఇవాళ మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినవి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగాలి, కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు మరి ఎట్లా ఉన్నాడు చూద్దాం. ఈ శుక్రుడు మరి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. తర్వాత శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి కుజుడు ఒకడు పూర్తిగా బాగలేడు. ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు 3 ఉన్నాయి. ఒకడు శని, ఒకడు గురువు, ఒకడు కుజుడు. ఈ గ్రహాలు బాగా ఇబ్బంది పెట్టే గ్రహాలు. తర్వాత మరి ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి కేతు వల్ల నువ్వు చెప్పింది ప్రతివాడు వింటాడు, నీ పని బాగా జరగటానికి అవకాశం ఉంది. కాబట్టి నీ మాట బాగా చలామణి అవుతుంది. చదువుకుంటుండే వాళ్ళకి చదువు వస్తుంది, ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం చాలా బాగుంటుంది. శని 6ంట ఉన్నాడు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంది. మోటార్ ఫీల్డ్కి, చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది. ఈ కేతు బాగుంటే నీకు ఏ పనైనా సరే నిరాఘాటంగా సాగుతుంది. కానీ ఈ బాగున్నది అనే దానికి ఒక అర్థం ఉంది. అంతా బాగుందండి, ఎక్కడన్నా పడ్డావు, కాలికి దెబ్బ తగిలింది, అర్ధాష్టమ కుజుడు. ఈ కుజుడు వల్ల పడి కాలు దెబ్బ తగిలింది. వాడు ఏం చేస్తాడు, మరి కట్టు కడతాడు. కట్టు కట్టి 3 నెలల వరకు నీవు కాలు కింద పెట్టద్దు, నడవకూడదు. 3 నెలల తర్వాత ఎక్స్రే తీస్తే నీ కాలు అతికితేనే అప్పుడు నడవటానికి, లేకపోతే ఇంకో నెల కూడా ఎక్కువ పట్టచ్చు అంటాడు. మరి అంతా బాగుంది కదా, కుజుడు వల్ల కాలు విరిగింది. కాలు విరిగితే ఏంది, ఇంట్లో కూర్చుంటే వచ్చే ఆదాయం పోయింది. నీ ఉద్యోగం వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చుంటే డాక్టరు మందులు ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం ఖచ్చితంగా అవసరం. అన్ని రాసుల కంటే కూడా తులారాశి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా కనపడుతుంది. అర్ధాష్టమ కుజుడు ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి వాడు. ఇటువంటి కుజుడు వల్ల మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయటం, మంగళవారం రోజున కుజుడికి పూజ చేయడమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషానికి తగినట్లుగా చేయండి. ఈ టైంలో వీళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా సరిగ్గా ఉపయోగపడవు. కాబట్టి తొందరపడి వివాహం చేసుకునేటువంటి పనులు ఇట్లాంటివి చేయొద్దు. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ ఇన్ని రాశుల్లో కూడా మరి తులారాశి పూర్తిగా బాగాలేదు. ఈ తులారాశి పరిస్థితి మరి కుజుడు వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. మార్చి నెల 30వ తారీఖు సంవత్సరాది. సంవత్సరాది కాదు, అది యుగాది అంటారు. యుగాది అనే దానికి అర్థం ఏంటంటే,
యుగం మొట్టమొదటి రోజు యుగాది. ఇది ఈ హిందూ మతం అనాది మతం. ఈ అనాది నుంచి వచ్చింది యుగాది. యుగాది అనే దానికి అర్థం ఏంటంటే యుగం ఆది, యుగం మొట్టమొదటి ప్రారంభం. ఈ యుగాది రోజున మనం పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎట్లా అంటే, పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం? శ్రీ కళ్యాణ గుణావహం. మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి. శ్రీ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేస్తాం. అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం. అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది. శ్రీ కళ్యాణ గుణాభావం. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి, బాధలు ఉండకూడదు. మరి కష్టం, ఏడుపు, మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి. రిపుహరం, శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి. రిపుహరం, దుస్వప్న దోషాపహం. చెడు కళలు వస్తాయి. రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది. నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు, చచ్చిపోయినారు. ఏరా ఈ కలగన్నావురా అంటే నమ్మడు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. మరి శ్రీ కళ్యాణం శుభం జరగాలి. రిపుహరం, శ్రీ కళ్యాణ గుణాభావం. రిపుహరం, శత్రుత్వం లేకుండా ఉండాలి. దుస్వప్నాలు రాకుండా ఉండాలి. దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్యఫలం. గంగ ఎవరు? ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు. ఈశ్వరుడి నుంచి గంగ వచ్చింది. ఆ గంగ వచ్చింది హరిద్వార్ అంటారు. హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు. ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. గోదాన తుల్యం రుణం. ఆవు దూడతో కూడిన ఆవుని దానం ఇస్తే చాలా విశేషమైన పుణ్యం వస్తుంది. గోదాన తుల్యం రుణం. తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం. ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళుగా ఉంటారు, బాగా పైకొస్తారు. సంతాన సంపత్కరం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం, దుస్వప్న దోషాపహం. నానాశాస్త్ర విశేష పుణ్యభరదం. ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది. నానాశాస్త్ర విశేష పుణ్యభరదం. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధితముత్తమ. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధితముత్తమం. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళు అవుతారు. సంతాన సంపత్కరం. నానాశాస్త్ర సుసాధనం. అన్ని శాస్త్రాలు సూచించ అవుతుంది. నానాశాస్త్ర సుసాధనం. పంచాంగం ఆకర్షిస్తాం. ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది. సరే, ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు. పచ్చడి కాదు, వేప ప్రసాదం. వేప చేదు, మామిడికాయ పులుపు. తర్వాత వేప చేదు కాదు, వేప పువ్వు వగరు ఉంటుంది. వగరు, పులుపు, చేదు. పులుపు అనేదానికి మామిడికాయ పులుపు. తీపికి బెల్లం వేస్తున్నారు, తేనె వేయాలి. ఇది అంతా కలిసి చేదు, వగరు, పులుపు, తీపి, ఇవన్నీ కూడా చూడాలి. మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం, తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని. చేదంటే ఏదైనా చెడు జరిగితే చేదు. ఇట్లాంటి చేదులన్నీ కూడా వస్తుంటాయి. మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది. ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగలో చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.